కోట్లు మొత్తం ఎక్కడ అసలు ఏమైనా కానీ మాట్లాడే క్వశ్చనే లేదు. అన్న కూడా చూసి అన్న ఒక మాటే చెప్పాడు. ఆ మాట నాకు ఎప్పుడైనా కానీ గుర్తే ఉంటుంది. అన్న పుష్టించింది దేవుడు, ఏంది తీసుకోవాలన్నా ఆయన తరమే. ఏదైనా కానీ ఇది మనుషుల వల్ల కాదన్నా, పుట్టించింది ఆయన కాబట్టి ఏది చేయాలన్నా ఆయనే చేయాల. ఇక నుంచి నువ్వేం ఆలోచించవద్దు. నువ్వు నిశ్చితంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ నీ సన్నిధిలో నువ్వు ఆయన వేడుకుంటూ ముందుకు నడిగి సాగు అన్నాడు. సర్లే, నేను అదొకటి గుర్తుంచుకున్నాను. అప్పటికి 15 రోజులు బతకవు అన్నోడే మళ్ళీ నేను మళ్ళీ ఒక 10 రోజులు ఆగిన తర్వాత అన్నగారు మళ్ళీ అన్న నువ్వు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి పోయిరా అన్నాడు. అంటే ఇప్పుడు ఇంకా 10 రోజులకు మందులు ఉన్నాయన్న. అంటే ఈ 10 రోజులు ఆడుకున్న తర్వాత మళ్ళీ పోయిరా అన్నాడు. సరే, దైవజనుడి మాట ఎందుకు కాదనాలి అని నేను తీసుకున్నాను. మళ్ళీ పోయేసరికి ఆయన నన్ను చూస్తే అసలు లోపలికే రానివాడు. ఎందుకంటే నా కాడ దుర్వాసన అంతా, నేను అక్కడ దగ్గర నిలబడితే ఉండలేను. టీవీని ఏమంటే మీ అందరికీ బహుశా తెలిసి ఉండదేమో. ఎందుకంటే నేను అనుభవించినా కాబట్టి నేను చెబుతున్నా. అయినా కానీ నాకేం సిగ్గేం లేదు. దేవుడు నన్ను బతికిచ్చాడు కాబట్టి నాకేం సిగ్గేం లేదు. ఇంకా ఆయన కూడా నన్ను అసలు హాస్పిటల్ గేట్లోకి రానివ్వాలి. ఆ అబ్బాయిని ముందు బయటికి పంపించండి అని అన్నాడు. సర్లే అని నేను ఇంకా మళ్ళీ పోయిన తర్వాత అన్న మాట తీసుకొని అన్న ఇటు సంగతి అన్న ఇటు వద్దన్నాడు, మరి నేను పోవటానికి కుదరదు అంటే, సరే అక్క అయింది కదా, అక్క చేత ఒక 10 రోజులు మందులు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ పోదువు కానీ అని చెప్పాడు అన్న. సరేలేన్నా అని చెప్పిన తర్వాత మందులు తెచ్చుకున్న తర్వాత నేను పోయిన తర్వాత వాడికి ముందు హాస్పిటల్కి పోగానే ముందు కాటమేన ఎక్కిస్తారు. అప్పుడు నేను ఫస్ట్ కాటమేన ఉన్నప్పుడు 18 కేజీలు ఉన్నా. 50 సంవత్సరాల మనిషి, నాకు అప్పుడు 39 సంవత్సరాలు ఉంటాయి. 18 కేజీలే ఉన్నా. దాంట్లో కూడా ఉంది, రిపోర్ట్లో కూడా ఉంది 18 కేజీలే. అంటే నాలో ఏం లేవు, ఓన్లీ ఎమికలే ఉన్నాయి. 18 కేజీలు ఉండేలేకి సరేలే అని ఇంకా నేను చాలా బాధపడినా. బయటికి వచ్చి బోర్ని ఏడిసిన. అంటే పిల్లలేమో చిన్నవాళ్ళు, అసలు నా పరిస్థితి ఏం చేస్తాయా మరి ఎందుకు అని అనుకున్నా. సర్లే, అయినా బాధ వచ్చినా ఏది వచ్చినా ఆయనకే మొరపెట్టుకున్న తర్వాత మళ్ళీ 15 రోజులకు మందులు తీసుకొని పోయిన తర్వాత అప్పటికి నెల అయిన తర్వాత మళ్ళీ కాటామేన ఎక్కించి యేసుదాసు వచ్చాడండి అంటే ఆ అబ్బాయిని కాటా ఎక్కియండి అన్నాడు. కాటా ఎక్కి అంటే నెలకే నేను 56 కేజీలు వచ్చిన. 56 కేజీలు వచ్చిన. 56 కేజీలు వస్తే బాబురావు గారు యేసుదాసుని లోపలికి రమ్మను అన్నాడు. లోపలికి రమ్మను అంటే నేను లోపలికి వెళ్ళా. నువ్వు ఇక మందులు వాడబాకు, మందులు ఆపేయి అన్నాడు. ఏందన్నా అన్న, మందులు వాడబాకి. నాకు దగ్గర 70 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. దీంట్లో ఫస్ట్ నెమ్ము బారి నుండి టీబీ నెమ్ము నుండి బయటపడినోడు నువ్వు ఒక్కడవే. నా మెడిసిన్ అయితే పని చేయలేదు. నిన్ను ఏ దేవుడో ఆదుకున్నాడు. నిన్ను ఆదుకున్న దేవుడినే నువ్వు మొరపెట్టు కాప, నీకు మెడిసిన్ అసలు నేను ఇయ్యను, వాడకూడదు కూడా అని చెప్పాడు ఆయన. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ మెడిసిన్ వాడుకున్నది లేదు. నాకు కరోనా వచ్చింది, 3 సార్లు యాక్సిడెంట్ అయినా కానీ దేవుడు నన్ను బతికిస్తూనే ఉన్నాడు. అయినా కానీ మొన్న కూడా నవీన్కి కూడా నిన్న మళ్ళీ ఇందాక మేము ప్రేయర్ చేసుకుని పాటలు పెట్టేటప్పుడు ఫోన్ చేసి చెప్పాడు, నాన్న నాకు తలనొప్పి తగ్గింది, దగ్గు తగ్గింది, అన్నీ తగ్గినాయి, ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్పు అని చెప్పాడు. ఇంకా మా కోడల గురించి, మా కుటుంబం గురించి, నాకు కూడా ఇప్పుడు చిన్న పరిచర్య చేయాలంటే కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలని తొలగించలాగిన మీరు ప్రార్థన చేయమని అడుగుతున్నాము. రాత్రి కూడా పరిచర్యలో ఉండాలి అని అన్న చెప్పినప్పుడు నాకు ఈరోజు నీళ్ళు కట్టే ఉన్నాయి మిరప చెట్లకి. 15 రోజులైంది మిరప. సాక్ష్యం ఏంటంటే, పోయిన వారంలో మా చిన్నబ్బాయి అక్కడ చదువుకుంటున్నాడు చెన్నైలో. చిన్నబ్బాయికి విపరీతమైన దగ్గు, తలనొప్పితో చాలా బాధపడుతూ ఉంటే సర్లే అని నేను అన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేపిస్తే సంఘమంతా కూడా కలిసి పోయిన శనివారం రోజు సంఘమంతా కలిసి ప్రార్థన చేసినా కానీ అయినా దగ్గు ఇంకా ఎక్కువ వస్తుందంట. దగ్గు ఇంకా తలనొప్పి అసలు తట్టుకోలేకపోతుందంట. నాన్న అసలు ఎగ్జామ్ కూడా రాయలేకపోతున్నాను నాన్న, విపరీతమైన తలనొప్పి వస్తున్నది, ఏం చేయాలని. సరే, ఎట్టయితే ఏమైంది బాబు, సరే ఒకసారి రా మరి చూపించుకొని వెళ్దు కానీ అంటే, నాన్న ఇప్పుడు నాకు ఫుల్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, నేను కదలటానికి కుదరదు నాన్న, నా భవిష్యత్తు ఇది అని అన్నాడు. సర్లే అని మళ్ళీ అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించిన తర్వాత నాకు ఎందుకంటే ఫస్ట్ కాంచి ఒక నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన వల్ల ఏదైనా కార్యం జరిగిద్ది అని నేను ఫస్ట్ కాంచి నమ్ముతూ ఉంటాను. అయినా కానీ నేను కూడా మరణం అంచుల్లోకి
చనిపోవాల్సిన వాడిని కూడా నేను బతికి ఉన్నాను అంటే అన్నగారి ప్రార్థన వల్ల, ఈ సంఘం ప్రార్థన వల్ల, ఈ సంఘం సావాసం వల్ల నేను బ్రతుకున్నాను. నాకు ఎన్నో అపాయాలు వచ్చినాయి, అయినా కానీ ప్రార్థన వల్లనే తొలగిపోతున్నాయి. నాకు ప్రార్థన అంటే ఏదైనా జరిగిద్ది అని నాకు ఫస్ట్ కానించి ఒక నమ్మకం ఉంది. కాబట్టి మా కోడల విషయంలో కూడా చాలా కార్యం చేశాడు దేవుడు. 5వ నెలలో బ్రీడింగ్ అవుతున్నది అన్నప్పుడు